14 వచనం చదువు. జ్ఞానులు చనిపోదు సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను అసూత్రాయులను ఏకముగా నశించును. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచి తమ నివాసములు తరతరములకు ఉండననియు వారనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారు నేలుదురు. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు ప్రార్థన చేసుకుందాము. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభావైన వెలుగా ప్రేమించిన దేవాలయండి యువదీ కాలంలో ప్రభా మమ్మల్ని ప్రభా మీరు తెలుసుకొని మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము కదండి. ఎటువంటి సాధారణ శక్తులు మా మీద ప్రభావితం కాకుండా దీవించండి. మీరే మమ్మల్ని ప్రభా దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రభానైనా మీతో మేము జీవించేటువంటి సమయము ప్రభా ఆత్మానుసారంగా ఉండటకు సహాయం చేసి దీవించండి. ప్రభా మా యొక్క ఆలోచనలు మా యొక్క మెదడులో కానీ హృదయంలో కానీ లేవకుండా నిలువరించి మీ మాటలు ప్రభా మా హృదయంలోను మా యొక్క మెదడులోను పెట్టండి. ఇదిగో హృదయానుసారముగా ప్రభా మిమ్మల్ని ఎరిగి జీవించుటకు ప్రభా మమ్మల్ని ప్రభా నడిపింపగలుగుతారని ప్రభా మీ చేతులకి ప్రభా ఈ సమయాన్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ మాదిరిగానే మమ్మల్ని కూడా మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సమస్తమును ప్రభా మీ ఆధీనంలో తీసుకోమని మీరు రంగం మీద మాట్లాడుతున్న ప్రతి మాటని ప్రభా మేము గ్రహించేటువంటి జ్ఞానమును, బుద్ధిని, క్రమాన్ని, మనసును మాకు దయచేయమని కోరుకుంటూ సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ కనుక మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. జ్ఞానులు చనిపోదు సంగతి అందరికీ కనపరచకుండా పోదు. ఎంతమంది జ్ఞానులు ఉన్నా ఎంత విద్యార్థులుగా చనిపోతారు, ప్రతి ఒక్కరు చనిపోతారు. కానీ ప్రవీణ యేసుక్రీస్తుని గుర్తెరిగిన వారు ఆయన ఏమన్నాడు?
దేవుని బిడ్డ ఏంటి? దేవుని బిడ్డ ఏమంటారు? ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శాస్త్రవేత్తలైనా, ఎంత ప్రయోజకులైనా, ఎంత విస్తారం కలిగి ఉన్నా, ఆస్తి సంపదలు కలిగి ఉన్నా, మరణం చూడకుండా ఉంటారా? అందరూ మరణాన్ని చూస్తారు. అదవుతుంది నేను అడిగిన ప్రశ్న. మరి ప్రవేళ యేసుక్రీస్తుని తెలుసుకున్న వారైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలుసుకున్న వారైతే ఏమవుతారు? మరణాన్ని జయిస్తారు. ఇది చెప్తున్నారా? మరి ఆచరణలో ఉన్నారా? మాట చదువుతున్నారా? ఆచరణలో ఉన్నారా? ఆచరణలో ఉన్నారా? మరి మీ బలహీనతలు మీరు చూసి భయపడేవారుగా ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ప్రతి ఒక్కరు దెబ్బ జరిగిందని, లేకపోతే ఇదే నొప్పి వచ్చిందని, ఏదో అయిపోతుందని, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోతుందని, ఇవన్నీ బలహీనతలే కదా. మరి అవి కలిగి ఉంటే ఏమవుతుంది? యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు, మరణానికి ఎదురెళ్ళాడు, చనిపోయిన వారికి ఎదురు నడుస్తూ ఆయన వెళుతున్నప్పుడు చనిపోయిన వారు ఎదురొస్తుంటే లేపాడు. ఆమె మార్త మరియా ఉన్నారు కదా. మార్త లాజరు చనిపోతాడని తెలుసుకొని ఆమె ఏం చేసింది? ప్రభువా నా ఇంటికి రాని సరే ఆహ్వానించింది. సరేనని చెప్పి యేసుక్రీస్తు కూడా అంగీకరించి ఆమెతో పాటు వెళ్ళాడు. మార్త వచ్చిన తరువాత యేసు ప్రభువుని కూర్చోబెట్టి ఆయనకి సకల మర్యాదలు చేసేది. మంచి పిండి వంటకాలు, మంచి ఫుడ్డు, మంచి వసతులు కలిగినటువంటి ఏర్పాట్లు చేసే క్రమంలో ప్రభువారు ఇక్కడే ఉంటూ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసారని ఆ మార్త బయటికి వెళ్ళి అవి కొనుగోలు చేసుకుని తీసుకురావడానికి వెళ్ళిపోయింది. దేవస్థానం హాలి ఆయన అక్కడ ఉండగలుగుతాడా? లేదు. మరియా అయితే ఏం చేసింది? మరియా అయితే ఏం చేసింది? యేసుక్రీస్తుని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఆయనకి పరిశీలన చేసుకుంటూ ఆయన చెప్పే మాటలు విని ఆచరించడానికి హృదయానుసారంగా ప్రయత్నం చేస్తుంది ఆమె. ఇక్కడ మార్త యేసుక్రీస్తుని విశ్వసిస్తుంది, మరియా కూడా యేసుక్రీస్తుని విశ్వసిస్తుంది. మార్తకి యేసుక్రీస్తు అనే ఆయన దేవుడే, ఆమె. మరియాకి దేవుడే. అయితే ఆయన్ని వెంబడించాలని, ఆయనతో ఉండాలని, ఆయన మాదిరిగా జీవించాలని, ఆయనే నాలో నుంచి కనపరచబడాలనేటువంటి జీవితాన్ని వ్యక్తపరిచింది ఆమె. అర్థమవుతుంది? మరి ఈరోజు నిజంగా ఆ జీవితాన్ని నువ్వు నేను ఉన్నావా? ఆ ప్రయాసంగా యేసు ఏ మాటలు చెబుతున్నాడో విన్నాము. ఆ చెప్పిన మాటలను నేను జీవించాలి, జీవించిన మాటలను నేను ప్రకటించాలి
నా ఇంటి పక్కన వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, నా యొక్క స్నేహితులు కానీ, నా పరిచయస్తులు కానీ, నన్ను ద్వేషించే శత్రువులకు కానీ ఆ మరణము రాకుండా ఆ నిత్య జీవములో నిలుపుట కోసము ఆ నిజమైన క్రీస్తు ఎంత గొప్పవైనటువంటి స్వార్థికుడు సూచన క్రియో తెలియపరచడం కోసం నీవు నేను జీవితాన్ని కలిగి ఉన్నావా ప్రశ్నించుకోవాలి. నేను నా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను. క్రీస్తు అంటే క్రీస్తుని ఎరగడం కాదు, వింటున్నావా? క్రీస్తు అంటే క్రీస్తును ఎరగడం కాదు, క్రీస్తును మనం గమనించి క్రీస్తుని గుర్తెరిగి జీవించడం కాదు. క్రీస్తు మనలో ఉన్నాడు. మంచినీళ్ళు మనం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాము? మంచినీళ్ళు చూస్తూ ఉంటామా? మా ఇంట్లో మంచినీళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో మంచినీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటామా? ఏం చేస్తాం? మరి అదేవిధంగా మంచి భోజనం ఇంట్లో ఉంటే ఉందని చెప్పి చూస్తూ కూర్చుంటావా? తినాలి, ఆస్వాదించాలి, తినాలి, ఆస్వాదించాలి, దాన్ని అనుభవించాలి, దానిని మనము జీర్ణించుకోవాలి. ఆమె మరి ఈరోజు మార్తాలాగా చర్చికి వచ్చే పరిస్థితిలో ఉన్నామా? మరియలాగా దేవుని వెంబడించే చర్చికి వచ్చేవారుగా ఉన్నాం. దేవుని ఒక మంచి కాపరి ఒక గొర్రెపిల్లను కింద పెట్టి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల మీద అదే ప్రేమ కనపరుస్తాడు, ఈ గొర్రెపిల్ల మీద అదే కనపరుస్తాడు. అవునా కదా? దేవుని నామానికి మేము మనం గుర్తి ఎరిగి జీవించాలి. ప్రవేణ యేసుక్రీస్తుని గుర్తి ఎరిగి జీవించాలి. మనం ఈ లోకపరమైనటువంటి ఆలోచనలతో కొలాపుతాం, కలుషితం. రోజువారీ మనం అదే క్రమంలో ఉంటాము. రోజువారీ అదే క్రమంలో దేనికి ఇది మనం పొందుకోవాలి? ఎందుకు మనం పొందుకోవాలి? ఈ లోకము దేనికోసం ప్రయాసపడుతుంది చెప్పండి? ఈ లోకంలో ప్రతి వ్యక్తి జీవించడంలో దేనికోసం ప్రయాసపడుతున్నాడు? డబ్బు కోసం. రెండోది ఏంటి? దేనికోసం ప్రయాసపడుతున్నాడు? నేను గొప్పని, నేనే గొప్పని. ఆ ధనమును సమకూర్చుకోవడంలో విలువ, హోదా, 10 మందిలో నా పేరు ప్రఖ్యాతులు దాచి ఉండటం, నన్ను మొక్కేవారు, నన్ను ఆరాధించేవారు, నన్ను నమస్కరించేవారు. ఇది క్రీస్తు అనుకున్నాడా? క్రీస్తు ఎక్కడే అనుకున్నాడా? దానియేలు గారిని, మోషే గారిని, దావీదు గారిని, పౌలు గారి ఎక్కడైనా అనుకున్నారా? పౌలు గారు ఏ విధంగా మన మధ్య జీవించాడు? మీకున్నది పంచి జీవించను, మీ మీద
దశమ భాగాలు తీసుకునే అధికారం నాకు ఉన్నప్పటికీ రాత్రి పౌరులు పనిచేసుకుని మీ మధ్య సువార్త ప్రకటిస్తున్నాం అన్నాడు. ఆమె మరి ప్రవక్తలందరూ కూడా ఒక నీతి క్రమాన్ని ఎరిగి ఉన్నారు, ఒక యథార్థతను ప్రకటించారు. ఎక్కడ యథార్థత ప్రకటించారు? దేవుడు ఏం చెప్పాడో దానిని నీ మధ్య నా మధ్య కనబరిచాడు. ఆమె మరి ఈ చివరి కాలం ప్రవక్త మన బ్రహ్మం గారు కూడా ఎక్కడ బ్రహ్మం గారు కూడా వీరందరూ మీరు గమనించండి. పౌలు గారు ఎలా ఉన్నారు, ఐరనిస్ ఎలా ఉన్నాడు, మార్టిన్ ఎలా ఉన్నాడు, కొలంబో ఎలా ఉన్నాడు, మార్టిన్ లోదర్ ఎలా ఉన్నాడు, చార్లెస్కి ఎలా ఉన్నాడు, బ్రహ్మం గారు ఎలా ఉన్నారు చూడండి. వారి యొక్క రూపాలు ఎలా ఉన్నాయి. ఈయన బ్రహ్మం గారు కోట్ వేసుకుని, సూట్లు కోట్ వేసుకుని, ఒక లగ్జరీ కలిగినటువంటి దేశం అమెరికా అలాగా మరి ఆయన ఉండటానికి కూడా చాలా చిన్న ఇల్లు. ఆయన లోపల లోదుస్తుడు బనియన్లు, చొక్కాలు, డ్రైవర్లు చినిగిపోయిన వేసుకునేవాడు. ఆ కోట్ మాత్రం పైన మట్టికి ఉందాగా నీట్గా వేసుకునేవాడు. దేవుడు మనకి కాక ఆయన ఇంట్లో ఈఎంఐ కట్టుకోవడానికి, ఆయన కూర్చునే కుర్చీకి ఈఎంఐ కట్టుకునేటువంటి స్థితి కూడా ఆయన లేదు. ఆయన కూర్చునే పడక కుర్చీకి ఈఎంఐ కట్టుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఈఎంఐ కట్టుకోలేకపోతే మరి ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఆయన ఫోన్ చేస్తుంటే ఈయన ఇంట్లో ఉండి ఏ సమాధానం చెప్పడం తెలియక ఇంట్లో ఉండి ఇంట్లో లేడని చెప్పేసి అని తన భార్య చెప్పించాడు. ఆ చెప్తున్నప్పుడు నేను ఇంట్లో లేను అని చెప్పు అని చెప్పి ఒక ఆ మెయిన్ గుమ్మం మీదకి నుంచి పైకి దూకుతూ ఆ మాట చెప్పించాడు హరడి. ఈయన ఆ గుమ్మం దాటి మునిపే ఇంట్లోనే లేరండి అన్నప్పుడు ఈయన ఇంట్లోనే భాగం ఉంది, ఆయన మనిషి భాగం అంతా కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆ మాట పూర్తయిన తర్వాత గుమ్మంలో నుంచి దాటాడు. ఈయన గుమ్మంలో నుంచి ఇంట్లో నుంచి బయట గుమ్మం, ఆ గుమ్మం దాటి బయటకు దూకుతున్నాడు. ఆ మాట చెప్పు అని చెప్పేశారని భార్యకి చెప్పి ఆయన దూకుతున్న టైంలో ఏమైంది ఆయన చెప్పేసి ఆయన ఉండి లేడని చెప్పి చెప్పడం వల్ల ఆయన మీద దేవుడి యొక్క కోపం వచ్చింది, ఉద్యోగం వచ్చింది. ఆయన కాలు మనకి మహిమ కలుగుతుంది కాక దేవాలను క్షమించు అని చెప్పి సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మనము ఒక అబద్ధం కూడా చెప్పకూడదు. మన యొక్క అవమానాన్ని మనం ఎరిగి దాచిపెట్టి చెప్పాలంటే ఆ అవమాన క్రియాసం మనం చేయకూడదు కదా. చేయకూడదు దాన్ని ఎందుకు చేయాలి? మనము ఎంతవరకు వేయగలుగుతాం ఏదైనా అంతవరకు వేయాలి. మనసులో పెట్టుకుని అలాగా ఇలాగా అలాగా జనరల్గా ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకు ఏదో మనసులో ఉంటుంది, అది మనకు చెప్పం, మన ఆలోచన మనకు చెప్పం. ఎదుటోళ్ళు ఆల్రెడీ ఆలోచన చేసి వెళ్తున్నప్పుడు ఇలా చేయకూడదు అనుకున్నాను, నేను ఇలా చేయను అని చెప్పాను. అది తప్పే కదా. అదవుతుంది. మనం అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఖచ్చితంగా దాన్ని కంఠపదంగా చెబుతామో అప్పుడు నీలో క్రీస్తు లేడు. ఇప్పుడు నీలో క్రీస్తు లేడు. ఎందుకంటే క్రీస్తు ఏం చెప్పాడో దాన్ని జీవించడానికి
నువ్వు ప్రయత్నం చేయకుండా క్రీస్తు చెప్పిన విషయాన్ని యేసు జీవించాడు. ఆమె క్రీస్తు అంటే క్రీస్తు అంటే ఆయన ఒక మనిషి అని అనుకుంటారు. క్రీస్తు అని ఆయన ఒక ఆత్మస్వరూపం. ఆమె ఎప్పుడున్నాడు? ఆయన ఆది యందు ఉన్నాడు. దేవుడు ఆయనే ప్రభావితం కలిగి ఉన్నాడు. దేవుడు హరి ఆయన ఆత్మ ఎరిగిన వారు, ఆయన ఆలోచనలు ఎరిగిన వారు ఆ విధంగా జీవించడానికి స్వభావం కలిగి ఉంటున్నారు. దేవుడు హరి ఇప్పుడు ఆ ఐరన్ బాక్స్ ఉంటే ప్లగ్లో పెట్టి స్విచ్ చేస్తే పవర్ వచ్చినప్పుడు అది హీట్ అవుతుంది. హీట్ అయ్యి నీ అవసరం ఏదైతే మరి దుస్తులు ఐరన్ చేయాలో, శుభ్రం చేయాలో అవి చేసే విధంగా అది ఈ ప్రయోజనం వస్తుంది. మనకు అక్కడ పవర్ ఉన్నట్లు అది ఏమైతే ఫలితం ఉన్నదో, ఆ ఫలం అయితే ఏదో ఉందో అది ఏ ఫలమైతే చెట్టుకు రావాలో నువ్వు నీళ్లు పోసి దానికి కావలసినటువంటి ఎరువులు వేస్తున్నప్పుడు ఆ భూమిలో నుంచి ఆ లవణికను తీర్చుకుని తాను రుజువుపరుచుకునేటువంటి మొక్క మరలా ఆ మాదిరిగా అలాంటి మొక్కలు ఏర్పరచబడేటువంటి విత్తనమును కలిగినటువంటి ఫలాలను చెట్టుకిస్తుంది. మరి నీవు నేనేమిస్తున్నావు? మనం ఒక చెట్టు అయితే, ఈ భూమి మీద నాటబడినటువంటి చెట్టు అయితే మనలో ఒక ఫలించగలిగినటువంటి జీవం ఉంది. ఆమె అలాగా ఒక క్రీస్తున్నాడు. ఆ క్రీస్తును ఫలించే విధముగా ఆ మాదిరి యొక్క చెట్టులాగా మనం జీవించేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా? ఇది మన మధ్య ఉన్నటువంటి ప్రశ్న. ఇది సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా నీవు నేను పాటించవలసిందే. ఆమె ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ అనేది మరి నీలో నాలో నుంచి కనబరచబడవలసినది. ఆమె ఆ కనబరచబడటానికి నువ్వు యథార్థముగా ఆ విధంగా పాత్రదారుడుగా ఉంటే నీలో కనబడుతుంది. ఆమె లేకుంటే ఆ యొక్క ఆశీర్వచనం అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ కనబడపడుతుంది? మతంలో చాలాసార్లు చెప్తున్నాం, మీలో వాక్యం లేదు అని అంటుంది. అదే ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనపడుతుంది? మీ దగ్గర వాక్యము నిలబడట్లేదు. మీరు ఎలాంటి వాళ్ళంటే పగిలిపోయిన కొండల మాదిరిగా ఉన్నారు. మీలో నీళ్ళు పోస్తే మళ్ళా ప్రభువైన యేసు క్రీస్తు ఎక్కడ కనపడాల్సి ఉంది? అసలు కనపడేది ఎక్కడ? ఇక్కడ రెండో రాకడ ఎక్కడ కనపడుతుంది? భూమి మీదే. ఎక్కడ? ఇక్కడ మీద ఏ కొండది? పొడవు కొండ. ఒలీవల కొండ మీద దేవుని పాదము ఒలీవల కొండ మీద మోపవలసి ఉంది. కనబడవలసింది ఇజ్రాయిల్లో 1,44,000 మందిని ఎత్తబాటులోకి తీసుకుంటాడు. ఆమె యూదులు. కనబడేది ఎక్కడంటే యేసు క్రీస్తు కనబడేది ఇజ్రాయెల్లో. భారతదేశంలో, జపాన్లోనో, అమెరికాలోనో, లేకపోతే ఇండోనేషియాలోనో, ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో, మలేషియాలోనో కాదు. ఎక్కడ కనబడతాడు? ఇజ్రాయెల్లో కనబడతాడు రెండో రాకడ.
ఆ కనపడే ముందుగా తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, ఉత్తర దిక్కున, పడమర దిక్కున నేను చెప్పిన మంచి సువార్తను ప్రకటించండి అని తన శిష్యులు 11 మందిని ఒప్పించాడు. ఆమె ఆ క్రమంలోనే సువార్త ప్రపంచం అంతా వ్యాపించింది. ఆమె అర్థమవుతుందా? మీకు పాఠాలు చదువుతున్నా కూడా మీకు ఎక్కట్లేదు. ప్రపంచం మొత్తం యేసు క్రీస్తు అంటే ఏదో తెలుసు. ఇప్పుడు యేసు క్రీస్తు నీలో కనపరచబడాలి. ఆమె అర్థమవుతుందా? ఆ మాదిరిగా నువ్వు ఉన్నప్పుడు నీ ముక్క శరీరముతో మహిమా శరీరుడుగా నువ్వు ఎత్తబాటుకి వెళ్తావు. అక్కడ కనబడతాడు కదా, మనకేమో అని చెప్పి ఇక్కడ మన ఇష్టానుసారంగా జీవిస్తే ఉండడు అని చెప్తున్నా. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఎలా జీవించాల్సిందంటే క్రీస్తు మాదిరిగానే జీవించాలి. క్రీస్తు ఏ విధముగా మనసు కలిగి ఉన్నాడో ఆ విధంగా నువ్వు నేను ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ విధంగా ఉండటం కోసం ఆవగించేంత విశ్వాసం ఉంటే నేను మిమ్మల్ని రక్షిస్తానంటాడు. ఆమె విశ్వాసంతో ఆయనని మనము ప్రార్థన ఎరిగి ఉండాలి. విశ్వాసంతో మనను రుచి చూపించే వారిగా ఉన్నాం. మనం నిజమైన క్రీస్తుని కనపరచబడే విధంగా జీవించాలి. వర్తమానం గ్రహించిన వారు, వర్తమానం తెలుసుకున్నవారు అసలు క్రీస్తుని ఎరగటము, ఆ క్రీస్తు మాదిరిగా మనం జీవించటము, ఆ క్రీస్తుని మనం వెంబడించే వారిగా ఉన్నామని చెప్పేస్తారని కనపరచబడటానికి నీకు నాకు నిజంగా దేవుని ఎరిగి ఉన్నామా? అర్థమవుతుందా? దేవుని నీవు నేను ఆ మాదిరిగా ఉన్నావా లేవు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. అర్థమవుతుందా? కీర్తనలు 49వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. తమ ఆస్తి ప్రామాణికమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడు లేడు. కుళ్ళు చూడకుండా ఎప్పుడు ఉన్నాడంట. ప్రతి మనిషి కుళ్ళు కలిగిన వాడే. ప్రతి మనిషి ఆస్తిపాస్తుల కోసం ఆలోచించేవాడే. ప్రతి మనిషి తను తాను కనపరుచుకునేవాడే. ప్రతి మనిషి హెచ్చించుకునేవాడే. ఇవి చూడు, కానీ ప్రాయశ్చిత్తం కావాలి. ఆమె అదవుతుందా? పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు బలియార్పణ గావించాడు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ నిమిత్తము ప్రవీణ యేసు క్రీస్తుని నువ్వేం చేసుకోవాలి? ఆయన శరీరము తిని, ఆయన రక్తమును త్రాగితో, ఆయన జీవము నీలో నుంచి కనబరచబడినగా జీవించాలి. ఆమె అదవుతుందా? అదే కాలంలో ఏదో మనం మన పనులు మనం చేసుకుంటున్నాము. మనం ఈ లోకంలో ఏదో, ఈ లోకము ఏమీ వదులు, ఈ లోకము డబ్బే వదు, సంస్కారం ఇవ్వదు, ప్రేమను ఇవ్వదు. ఒకరి దగ్గర ఒకరికి శాంతి లేదు, ఒకరికి విలువనిచ్చేటువంటిది లేదు. అంతా మోసమే, అంత మోసమే. ఒకప్పుడన్నా ఒక బంధానికో, ఒక బాధ్యతకో విలువలు. ఈరోజు వ్యక్తిగత దృష్టిలు, వ్యక్తిగత అహంకారాలు, ఎంత మనము మేలు చేసినా కూడా వారే మనకు శత్రువులు తయారవుతున్నారు. ఈ లోకంలో వారి కోసం మనం ఎందుకు జీవించవలసి ఉన్నది? ఈ లోకం కోసం మనం ఎందుకు జీవించాలి? దేవుని యొక్క ప్రేమ కలిగిన వారితో, క్రీస్తులో జీవించి నూతన జీవనం కలిగిన వారితో
స్వరూపుగా ఉండాలి. ఆమె ఇప్పుడు నువ్వు శరీరధారి రక్త సంబంధములకు లేకపోతే బంధువులకు విలువలు ఇస్తున్నావు, ఓకే ఇవ్వండి కాదంట. కానీ క్రీస్తు రక్త సంబంధికులతో నువ్వు సరైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటావు. దేశంధారుడు నాకు 1000 రూపాయలు కావాలండి అని వర్తమానం కలిగిన వారిని నేను అడిగితే ఇవ్వకపోవచ్చు, కానీ వారు నీకోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆ 1000 రూపాయలు వారి దగ్గర ఉండవు. ఎందుకంటే వాళ్ళు సంపాదన ఎరిగిన వారు కాదు. అది వర్తమానంలో ఉండేవాళ్ళు మనకేమి డబ్బులు ఇవ్వకపోవచ్చు, మనకేమీ చేసి పెట్టకపోవచ్చు, కానీ నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసే కొరకు. ఈ లోకము నువ్వు 1000 అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చిన నిన్ను సరైన దారిలో నడిపించే మనసు ఇవ్వమని ప్రార్థన చేసేవారు నేర్పు. అదవుతుంది. ఈ లోకంలో మనకు శాంతి లేదు. ఎంత సంపాదించినా, ఎంత మనము మెరుగైనటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, మనం ఎంత ఆడంబరంగా బతికినా, ఎంతో గొప్పమైనటువంటి మనం స్థితిని మనం కలిగి ఉన్నా, మనం దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండలేదు. ఈ లోకంలో వారిగానే జీవించాలి. అందుకనే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నదని మనం గమనించుకుని జీవించవలసిన వారిగా ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుడై. కుమారుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. మరి ఆ తండ్రికి కుమారుడుగా వారసుడుగా ఆయన స్వతంత్రులుగా చేయిస్తే మీరు స్వతంత్రులు. ఆయన మీలో నాలో కనపరిచేవాడిగా ఉంటే మనం స్వతంత్రులుగా జీవించుకుంటాం. మరి ఆ వ్యాధుల జీవితం మనం లేకుండా, క్రీస్తునివే మరి మనం కలిగి లేకుండా, క్రీస్తుతో మనం జీవించలేకుండా, మనం ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడుతూ వెంబడిస్తూ మరి ఎంతో మనం వేదన పడుతూ పరిగెత్తుతా జీవిస్తే ఏమాత్రం ప్రయోజనకరం అని చెప్తాను. హరిడి ఏమాత్రం ప్రయోజనకరం. అందుకని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి, క్రమం కలిగి ఉండాలి. ఈ దేశ హరిడి మనం ఈ లోక సంబంధికులుగా జీవించవలసిన వారు ఉన్నాం, లోక సంబంధికులుగా చదువుకోవాల్సిన వారిగా ఉన్నాం, లోక సంబంధికులుగా పనిచేయవలసిన వారిగా ఉన్నాం, లోక సంబంధికులుగా మనము తోటి వారితో ప్రేమానురాగాలు కలిగిన వారిగా ఉండాలి. ఆమె అయితే మనము క్రీస్తులో ఉన్న వారమై ఉన్నాం. ఆమె క్రీస్తులోకి వెళ్ళవాలి, క్రీస్తులోకి నుంచి బయటికి రావాలి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తున్నావు. మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తావు? కాళ్ళు కట్టుకుని ఇంట్లోకి వస్తావు. ఆ మాదిరిగానే నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంతో మనము నడుస్తున్నప్పుడు, మరలా క్రీస్తులోకి మనం వచ్చేటప్పుడు మన హృదయమును ఒకసారి కడుగుకుని దేవుని దగ్గర మొరపెట్టుకుని సరి చేసుకుని ఆయనలో మనం జీవించే వారిగా ఉండాలి. ఆమె మనం క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ లోకంలో వాటి కోసం మనం ఆశ కలిగి జీవించకుండా వాక్యానుసారమైనటువంటి జీవితం కోసం మనం ఆశ కలిగి జీవిస్తుంటే కొన్ని మనకి ఉండకపోవచ్చు. ఆమె మంచిదే, నష్టమేం లేదు. క్రీస్తు మనతో ఉన్నాడు. ఆమె ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మన దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే ఆధిక్యత మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ క్రీస్తు మనతో ఉన్నాడు. అలాగనే మిమ్మల్ని నేను
డబ్బు కోసమో, లేకపోతే డబ్బు విడిచిపెట్టేమనో, లేకపోతే మీ యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టేమనో, మీకు ఈ లోకంతో సంబంధం లేకుండా మనం నేను అంటున్నా. ఈ లోకంలో మనం జీవించవలసి వారు ఉన్నాం, కానీ ఈ లోకంలోనే మన శ్రేష్టతను మనము కలిగి ఉండాలి. ఆమె ఒక వజ్రము తన యొక్క గుర్తింపును కలిగి ఉండటం కోసం 9.3 పైన దాని యొక్క నాణ్యత ప్రామాణ్యం కలిగి ఉండాలి. 9.3 అనేది రెక్టర్ ప్రామాణికత కలిగి ఉండాలి. ఎక్కువ వచ్చినట్టు ఆ ప్రామాణికత అక్కడ ఉన్న లోహానికి అది కావాలి అంటే ఎంత కాలం పడుతుంది తెలుసా? కొన్ని వేల సంవత్సరాలు కూడా. ఈరోజు వజ్రం భూమిలో దొరుకుతుందంటే ఆ వజ్రము రూపము రావడానికి కొన్ని వేల సంవత్సరాలు అది భూమి యొక్క సాంద్రతకి కొట్టుకుపోకుండా భూమి యొక్క ఉష్ణాన్ని ఎమడింపు చేసుకున్న దాని ప్రావీణ్యతను తను కనపరచుకోవటం వల్ల ఆ యొక్క వజ్రము అక్కడ చిన్న రాయిగా లేకపోతే పెద్ద రాయిగా ఒక ఘన పదార్థంగా అక్కడ ఉంటుంది. ఆమె బంగారమైనదే, బొగ్గైనదే, మరి ఏదైనా ఆ మాదిరిగానే నువ్వు ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవిస్తున్నా నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తును కలిగి ఉండి ఒక సముచితమైన నిర్ణయమును ప్రకటించేవాడిగా, మరి నీ యొక్క గుణగణాలను కలిగి ఉండేవాడిగా, నీలో క్రీస్తు వెలుగును ప్రకాశించేవాడిగా, నీ యొక్క మంచి దేవుని వాక్యము నీలో నుంచి ప్రతిబింబించే విధంగా సువార్త చేసే విధంగా జీవించాల్సిందిగా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు పుట్టకతో నువ్వు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకునేదో, తాతల దగ్గర నుంచి నేర్చుకునేదో, ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకునేదో అటువంటివి ఆచారాలు సాంప్రదాయాలను కలిగి ఉంటున్నావు కదా. ఆ మాదిరిగా నిజముగా క్రీస్తు వాక్యం ఏదైతే ఉందో అది చెప్పాలి, అది జీవించాలి, దాన్ని వెంబడించాలి. కానీ ఇక్కడ కొంత కొలాప్ట్ అయింది. అదవుతుందా? దేవస్థ నిజమైన వాక్యము కొలాప్ట్ అయింది. దానిని కనపరచడానికి మరుగున పడిన దాన్ని గుర్తు చేయడం కోసమే, మరుగున పడినటువంటి దానిని నేను కనపరచబడటానికే వచ్చాను లోకరక్షకుడా అంటున్నాడు యేసుక్రీస్తు. ఆమేన్. మీరు మర్చిపోయిన దాన్ని మీరు వెతికి రక్షించడం కోసమే వచ్చానంటాడు. ఆమేన్. ఇప్పుడు మీరు ఏదైతే మర్చిపోయారో, నేనేదైతే మర్చిపోయానో దాన్ని వెతికి రక్షించడం కోసమే నీ మధ్య నా మధ్య ఆయన ఆత్మ మాట్లాడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? దాన్ని మనం వెతికి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లు పెట్టుకునేటువంటి గ్లాసు చిల్లు గిల్లు ఏమీ లేకుండా ఉంటే దాంట్లో నిలబడుతుంది. నీవు కూడా పవిత్రంగా ఉంటే నీలో వాక్యం నిలబడుతుంది. ఆమేన్. దాన్ని సేవించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి ఆ ఆశీర్వచనం ఏదైతే ఉందో అది నీలో నాలో నుంచి కనపరచబడుతుంది. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చదవండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34-35 వచనం. ఏం చెబుతున్నాడు ఆయన? పాపము చేయు ప్రతివాడును పాపమే నాకు దాసుడు. పాపం చేసేవాడు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఆయన ఇంకేం చెబుతున్నాడు? మీతో నిశ్చయముగా చెప్తున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. అవునా?
దాసుడుగా ఉండేవాడు ఎవడైనా ఇంట్లో ఉంటాడా? ఇంట్లో ఉండేవాడు ఎవరు ఉంటాడు? ఇంట్లో ఉండేవాడు ఎవరు ఉంటారు? నువ్వు సంఘము లోపల ఉంటావా, సంఘము బయట ఉంటావా? లోపల ఉంటావా? ఎందుకని బయట ఎందుకు ఉండకూడదు? కాపలా కాసేవాడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడా, బయట ఉంటాడా? ఆ కాపలా కాసేవాడు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటాడు? ఒక సిగరెట్ వెలిగించుకొని కొంతమంది వేసుకొని చుట్టూ కాపలా కాస్తాడు, చుట్టూ కాపలా కాస్తాడు. అతను చేయగలుగుతాడా దాన్ని? సక్రంగా చేస్తాడా? కాపలా సరైన కాపలా కాసేవాడు ఎవరు? గొర్రెల కాపరి నిలబడతాడు. గొర్రెల కాపరి ఖచ్చితంగా నిలబడతాడు. తన గొర్రెలకు మందులోకి ఏమి రానివ్వడు. ఆయన అక్కడ నిలబడినప్పుడు లోపలికి వచ్చేవాడు, పోయేవాడు ఎవడు? ఆయన ఎవరైతే ఎంపిక చేసుకున్న గొర్రె ఉంటుందో ఆయన గొర్రె అయితేనే ఆ గొర్రెని లోపలికి పంపిస్తుంది. ఆ ఇంట్లో ఉండేది ఎవరు? ఆ దొడ్లో ఉండేది ఎవరు? ఆయన వారసులే ఉంటారు. ఆమె ఆయనకి దాసులు కాదు, ఆయన వారసులు ఉంటారు. ఆమె దాసులు అంటే ఏంటి? జీతం తీసుకునేవాడు, ఒక పని చెప్పి చేసేవాడు. ఒక లిమిటేషన్ టైం వరకే అతనికి అవకాశం ఉంటుంది. దేవస్థానం హరి ఒక ప్రాజెక్ట్ చేసేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రాజెక్ట్ నుంచి అతను తీసేస్తారు. ఆ లిమిటేషన్ నుంచి మరణంతో ఆయన వేరే పని. దేవస్థానం హరి యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 12 వచనంలో దొంగతనమును హత్యను నాశనము చేతికి వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడా లేదా? 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చూచి గొర్రెలను విడిచి పారిపోవడము, తోడేలను గొర్రెలను వంటివి చెదరగొట్టును. తోడేలు వస్తుందనో, పులి వస్తుందో, సింహం వస్తుందని అన్నప్పుడు ఆ గొర్రెలను విడిచిపెట్టి జీతగాడు పారిపోతాడు. కానీ మంచి కాపరి తన సొంత గొర్రెలు అనుకుంటే ఆ గొర్రెలు కాపాడుకోవడం కోసము తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకుండా ఆమె తన బిడ్డలను, తన వారసులను, తన యొక్క గొర్రెలను నిలుపుల కోసము నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆమె ఆ కలవరి శిలువలో రక్తం చెందించాడు. ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మ్రానులో వేరాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ మాదిరిగా నువ్వు నేను జీవించడం కోసము ఆయన నీ మీద నా మీద చూపిస్తున్న కృపని ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క వారసత్వాన్ని మనం కలిగి జీవించడం కోసము ఉన్నామా లేదా అనేది మనం నీవు నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. 9వ వచనం చదవండి. 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించే వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చు మేత మేచును. దేవుడు హల్లెలూయా. నేను ఇందాకే చెప్పాను కదా మీకు, అర్థమవుతుందా? ఎవరైనా కానీ ఆయనే గౌరవంగా ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. లోపల నుంచి బయటికి వెళ్ళేది, బయట నుంచి లోపలికి వచ్చేది ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె నువ్వు ఆ యొక్క పరలోక రాజ్యంలోకి
ఈ లోకమునకు రావడం కోసము హానోకు ఎలా చేశాడు? భూమి నుంచి పరలోక రాజ్యం నుంచి భూమి వెళుతూ వస్తూ దేవుని కార్యం. మరి నీవును నేను ఆ మాదిరిగాని వెళ్ళి రావడం కోసము, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి, ఆ పరలోక రాజ్యం నుంచి దిగి రావడానికి నిన్ను నన్ను దేవుడు చూపించి ఆశీర్వదించి ప్రేమించి నిత్యం ఇస్తే మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలోనికే వెళ్తానంటున్నావు, ఈ లోకంలోనే జీవిస్తానంటున్నావు, ఈ లోకంలోనే ఏమంటావు? ఆ ఆస్తి కోసం, ఆ సౌందర్యం కోసం, ఆ ఆధిపత్యం కోసం అక్కడ నాకు పనులని అనుకుంటాం. అంతేకాని దేవుని యొక్క లోకం కోసము ఒక రోజులోనే ప్రయత్నం చేస్తున్నావా? ఉన్నావా? కూర్చుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఏముండదు పని, తినటం, కొంత పనులు చేసుకో. అరే వాక్యం విందాము, వాక్యాన్ని సరి చేసుకుందాము, వాక్యం మనం కలిగి ఉందాము, వాక్యం మనం ఎరిగి ఆ వాక్యం దేవుని పెట్టి చెప్పాలి, రక్షించబడాలి, మన రక్షణలో ఉండాలి. ఏమన్నా ఉందా? మంచి అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, రోగాలు లేకుండా, నొప్పులు లేకుండా ఇస్తున్నా కూడా మనం తీసుకోండి. అర్థమవుతుందండి? ఆలోచిస్తూ ఉన్నాడు, మీరు ఆలోచిస్తూ ఉన్నాడు, చిరిగిపోతూ ఉంటాడు పేపర్లు. మీరు కూడా అంతే చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియదు. సమయం అంతా వ్యర్థం చేసుకుంటాం. మీకే కదా, నాకు కూడా. నేను ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటా, పరిశీలించుకుంటూ ఉంటా. ఎన్ని మనం సరి చేసుకుంటున్నా మీకు నేను చెప్తున్నటువంటి విషయాలు తెలివి ఉంటాయి. ఏమన్నామని మహిమ కలుగును గాక. 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. ఈతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవు. మరి నువ్వు చేతుగాడిగా ఉన్నావా? మరి నిజముగా దేవునికి వారసుగా ఉన్నావా? ఈరోజు నేను నిజంగా నీకు మనసు ఉంటే ప్రశ్న ఇస్తాను. నువ్వు జీతగాడిగా ఉంటే జీతం తీసుకుని మరణం, లేదు నువ్వు వారసుడిగా ఉంటే ఆ మరణాన్ని దాటి నిత్య జీవంలో, ఆ నిత్య జీవంలోకి ఎలా వెళ్ళగలుగుతాం అనేది దేవుడే చెప్తున్నాడు. కానీ మనకి అది గ్రహించట్లా. ఎందుకంటే అది అసలు ఏంటని తెలుసుకోవడానికి మనకు బుద్ధి పుట్టట్లా. అసలు పెన్ను విందంటే ఏంటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టట్లా. అసలు రెండవ రాకడలో ఎంతపాటు ఏంటి, మనం ఆ రాజ్యంలో ప్రవేశించడం కోసం తెలుసుకోవాలని ఆసక్తి లేదు. ఎందుకు లేదనంటే ప్రార్థన చేయాలంటే నిప్పుల మీద కూర్చున్నట్టుగా అనిపించింది, ముళ్ళతో కొడుకున్నట్టు అనిపించింది. నేను ఉండలేను, నా వల్ల కాదు. కొడకన బైబిల్ పట్టుకుని కూర్చుంటే ప్రయోజనం లేదు. వాక్యం మనం వెలిగి ఉండాలి, వాక్యాన్ని సరి చేసుకోవాలి. నేను దేవుణ్ణి ఎరిగని, దేవుణ్ణి తెలుసుకున్న దాన్ని చెప్పేవారిగా ఉండాలి. దేవస్థానం నువ్వు తెలుసుకోవడమే ఉన్నట్లా, నువ్వే జీరో, నువ్వే ఖాళీగా ఉన్నటువంటి ఒక జీరో మార్కువి. ఇంకా నువ్వేం చెప్తావు? సంవత్సరాల తరబడి బైబిల్ పట్టుకొని కూర్చుంటావు, మనం ఏదో చేస్తాం అనుకుంటున్నాం. ఏదో కొనికినాం, ఒక క్రమం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, వ్యవహారం. మీకు చెప్తా ఉంది, నేను బాధపడుతున్నా. యూట్యూబ్లో చూస్తున్నటువంటి కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు బ్రదర్ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద చెబుతూ ఆవేదన చెప్తున్నారు? ఏం జరిగిందో అనేటువంటిది దేవుని మన మధ్య ఉంచినటువంటి వాక్యమే చెప్తా పోతా ఉంటే ఓకే కదా.
కళ్ళు కళ్ళు తీసేసి కింద బైబిల్ ఉంది, చూసుకునేది లేదు, తొక్కుకుంటున్న దోషం కాదు. ఈ మాటను బట్టి ఈదులలో మరలా భేదము పుట్టిన. ఏం మాటలు అవి? గొర్రెల కాపుల గురించి చెప్తున్నాము, దొంగతనం గురించి చెప్తున్నాము. అంటే నీవు అపవిత్రుడివి, నేను పవిత్రుడిని. ఇది భేదమే కదా. ఇక్కడ ఎవరు పవిత్రులు కాదు, ఆత్మ చెబుతుంది. ఎవరు పవిత్రులు కాదు. మాట్లాడుతున్న మాటలు బట్టి నిజంగా దేవుడికి తగినట్టున్నా, నువ్వు లేవు, దేవుడికి తగినట్టు లేవు అని ఒకరు. ఈ విధమైనటువంటి మాటలతో భేదం చేస్తుంది ధరణి. ఇక్కడ ఎవరు కూడా దేవునికి తగిన విధంగా ఈ నీతిమంతుడు ఎవరు లేరని వాక్యం చెప్తుంది. ఆ నీతిమంతుడిగా నేను జీవించడం కోసమే రూపాంతరము, మారు మనసు కలిగి జీవించాలి. దేవుడు హరణి పాప పశ్చాత్తాపం అనేది నీకు నాకు ఉండాలి. ఒక తప్పు చేస్తే రెండో మరి చేయకూడదు. ఆ తప్పు ఒకసారి చేస్తావు, నీకు తెలిసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఈ తప్పు చేయకూడదు అని నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ తీర్మానం చేసుకుని ఉండాలి. నువ్వు నిజంగా యేసుక్రీస్తుకి వారసులని నమ్మితే, ఒక శ్రేష్టమైన బిడ్డగా ఉంటే, యేసుక్రీస్తు నామాన్ని అవమానపరిచే విధంగా నువ్వు ఉండకూడదు. నిన్ను అవమానపరుచుకుంటా, నీ తల్లిదండ్రులను అవమానపరుస్తూ, నీ సమాజాన్ని అవమానపరుస్తూ, నీ సంఘాన్ని అవమానపరుస్తూ, క్రీస్తుని అవమానపరుస్తూ ఎందుకైనా నువ్వు బతికేది? ఎందుకు చర్చికి రావడం? ఎందుకు నీలో తీర్మానం లేనట్టు ఎందుకు రావడం? ఎందుకు ఎవరి కోసం వస్తున్నాడు? నువ్వు నిన్ను మార్చుకోగలిగితే రా, లేకపోతే రా బాబు మందిరానికి. పోయిన వారానికి ఈ వారానికి ఇది మారాను. నీలో కొంత మార్పు రావాలి. పోయిన నెలకి ఈ నెలకి నేను ఈ మార్పు చెందాను రావాలి. ఎన్ని సంవత్సరాలు నీ చెవుకు వాక్యం అంటున్నావు? ఎన్ని సంవత్సరాలు అంటున్నావు? ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నీవు ఆ స్వభావం లేనప్పుడు నువ్వు రావాలి. ఈ లోకంలో తాగు, తందనాలు జీవించి హ్యాపీగా నువ్వు డబ్బు సంపాదించుకో, ఏదైనా చేసుకో, వెళ్ళి లారీ గుద్దుకో, చచ్చిపో, మరణానికి అప్పచెప్పు. నేను ప్లీజ్ చెప్తాను, మారు మనసు కలిగి ఉంటే మందిరానికి రావండి, లేకపోతే రావద్దు. దేవస్తుహారడి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కోసం నిలబడ్డాడు? ఆయన ఎవరి కోసం నిలబడ్డాడు? ఎవరు చెప్పాడు ఆయన సువార్త? ఆయన ఒక్కడే వచ్చి మొత్తం ముద్రించేశాడా? నేను నా జీవితంలో ఒక్క వ్యక్తినైనా ప్రభువైన యేసుక్రీస్తుకి నిజమైన స్థితిని ఎరిగే విధంగా, జీవించే విధంగా నేను రూపాంతరం చెందే బోధన ఇవ్వగలిగితే ఒక కాపుల స్థానంలో ఆమె నీ కొరకు, నా కొరకు నేను ఆమె. వందల మంది నేను ఎవరి ఫస్ట్ నుంచి చివరి దాకా నా కన్నవాడి కోసం, నా భార్య కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా బంధువుల కోసం నేను ఆమె అదవుతుందా? నేను చెప్పిన వాక్యాన్ని ఎవరో ఎరిగి దేవుని నామంలో ఆశీర్వదించబడి ఆ రూపాంతరం కలిగినటువంటి స్థితిలో ఉండేవారి కోసం నేను సువార్త, అయ్యే మంచి సువార్త ఆమె. నా జీవితంలో అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. నా చెప్పడం నా పని, నేను చెబుతున్నాను. మారకపోవడం మీదే. చేస్తుంది హరి. మనందరినీ ఉద్ధరిస్తానని చెప్పి నేను అనడం లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కోసం నేను ఇక్కడ కాపుస్తాను అన్నానని నేను చెప్పట్ల. ఆమె దేవుని మాదిరిగా నేను జీవించడం కోసం పౌలు ఏ విధంగా నిలిచాడో ఆ విధంగా నిలుచుకోవడం కోసం నన్ను నేను చెప్పుకుంటున్నాను, మిమ్మల్ని చెప్పుకోమని చెప్తున్నాను. ఆమె మీరు ఆ క్రమంలో జీవించకపోతే అది మీరే మరణాన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు, మీరే శాపం తీసుకుంటూ ఉంటారు.
నేను ఖచ్చితంగా ఆయన సువార్త చెప్పాలి, చెబుతున్నాను, చెప్తానే ఉంటాను. ఎవడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, వర్తమానంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు, నా దగ్గర వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తీస్తూ ఉండడు, ఎస్కేప్ అయిపోతాడు. అక్కడ నిలబడాల్సిన మాట మాట్లాడాల్సిన కాడ మాట్లాడాడు, స్వార్థపూర్వకంగా ఉంటాడు. నా కోసం లేదు, నేను ఖచ్చితంగా కరాఖండిగా తెగేసి చేస్తాను. నేను చెప్తాను, ఎవరి కోసమైనా సరే, ఏదైనా సరే చెప్తాను. ఒకవేళ నా మీదకి ఒకరికి వచ్చినా సరే, ప్రవీణ యేసు క్రీస్తు మీదకి మరణం వస్తున్నా కూడా దేవుని రాజ్యము వచ్చుచున్నది అని ఆయన ప్రకటించాడు. ఆమె పౌలు మీదకి ఏ ఉగ్రత వచ్చినా ఆయన ప్రకటించాడు. దానియేలు మీదకి ఏ ఉగ్రత వచ్చినా ప్రకటించాడు. దావీదు మీదకి ఏ ఉగ్రత వచ్చినా ప్రకటించాడు. అవునా కాదు? నేను కాదు కానీ ఆ దేవుని కొట్టు చొప్పున నేను ఉన్నాను. ఆయన మాటలు చెప్పడం కోసము, ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని మీ ముందు తీసుకురావడం కోసం నా ప్రయత్నం ఉంటుంది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. పంతొమ్మిదవ వచనం చదివారా? ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టింది. ఆ మాటను బట్టి మరలా భేదం పుట్టింది. దేవస్తుతులు హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ కైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను సమాప్తి మీతో కూడా ఉన్నానో చెప్పింది. యుగ సమాప్తి వరకు నీతో నాతో ఉంటానని మాటించిన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా లేదా? నీతో నాతో ఆయన ఉన్నాడు. ఆయన కనబరిచేటువంటి కాలము రాబోతుంది. ఆయన కనబడతే నీవును నేను ఆయనలో ఉండాలి. ఆమె ఆయనలో నువ్వు ఉండాలంటే నీలో ఇప్పుడు ఆయన ఉండాలి. ఇప్పుడు నీలో ఆయన ఉండాలంటే నువ్వు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి? మార్గదర్శనం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఊరకనే మెడకి కట్లు వేస్తే ఆ కట్లు తెంచుకుని వెళ్ళి ముళ్ళ పందుల్లోనూ చెట్లలోనూ పందుల్లాగా చచ్చిపోయే పరిస్థితులు ఉండదు. అర్థమవుతుంది. పందులు ఏం చేసినాయి? యేసుక్రీస్తుని చూసి ఆయన గెరాసేనత్ మీద చెల్లి ఆ యొక్క దేవుని పెట్టినటువంటి వాడిని స్వస్థపరిచినప్పుడు ఆ స్వస్థపరిచినటువంటి
వ్యక్తి ఏమయ్యాడు? అది చూసి ఏమయ్యాడు? 12 ఏమయ్యాడు? ఆత్మ వాటి మీదకి వచ్చి 12 ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సముద్రంలో పడి చచ్చిపోయింది, లోయలో పడిపోయి చచ్చిపోయింది. అనగా ఆ లోయలో పడి చచ్చిపోయింది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఆ ఆత్మకి భావిస్తూ మన ఇష్టానుసారంగా బతుకుతున్నాం. మనం ఎలా ఉంటున్నాము, ఎలా కూర్చుంటున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా నడుస్తున్నాము, ఏమీ తెలియదు. స్వబుద్ధి మనకి ఏమవుతుంది? స్వబుద్ధే కానీ దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడట్లా, దేవుని మాట మన చెవికి ఎక్కట్లా. ఎట్లా ఉన్నాం? మనం విగ్రహాల మాదిరిగా కూర్చుని ఉంటున్నాం. అంతే, బిగుసుకొని ఉంటా ఉంటాం. అంతే, మార్పు రాదు, ఉండబోదు. మారని వారు, మార్పు చెందని వారు తెలుస్తుంది. హల్లెలూయా. నేను తెలుసుకున్నటువంటి వాక్యము ఏం చేయాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. 25, 29 వరకు, 25 నుంచి 29 వరకు. ఈ మాటలు నీకు చెప్పుతిని, అరణ్యకర్త అనగా తండ్రి నా నామమును. ఎక్కడ చదువుతారు మీరు? ఇందాక నుంచి చదువుతున్నారు. ఏదో అధ్యాయం 15. ఇప్పుడే 4సారి 5సారి ఏదేదో చదువుకుంటూ వెళ్ళిపోతుంది. 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు యోహాను సువార్త. మీతో చెప్పుకుని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచు క్రియలు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు గారు కనుక మీరు నమ్మరు. మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మరు. నమ్మితే ఏమవుతుంది? నెక్స్ట్, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిజముగా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించేవారిగా, ఆయన మాటలు వినేవారిగా, ఆయన స్వరమును వినేవాడిగా ఉంటే ఆ స్వరం వినుకుని ఆయన తట్టుకు తిరిగి ఆయన వైపున నువ్వు నడవగలుగుతావు. ఆయన యొక్క మాటలను నువ్వు కలిగి ఆయన జీవితాన్ని నేను కనుక జీవించడం కోసము నిజముగా కలిగి ఉంటే ఆయన ఏమవుతుంది?